Welcome to Core Steps Education. Hi, hello students. Welcome to Core Steps Education. ఆల్రెడీ మనం పార్ట్ 1లో టాపిక్స్ 1 to 24 కంప్లీట్ చేశాం. ఇప్పుడు టుడేస్ క్లాస్ జనవరి 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. నోట్బుక్ ఓపెన్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా వినండి. లెట్ us స్టార్ట్. టాపిక్ 25. సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. స్టూడెంట్స్, సుప్రీం కోర్ట్ ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ మీద ఇంపార్టెంట్ వర్డిక్ట్ ఇచ్చింది. కోర్ట్ ఏం చెప్పింది అంటే, రైట్ టు నో అనేది ఆర్టికల్ 19(1)(a) కింద ఫండమెంటల్ రైట్. అంటే ఓటర్స్కి క్యాండిడేట్స్ మరియు వారి ఫండింగ్ గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ చూద్దాం. ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ, జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 19(1)(a). అండ్ నెక్స్ట్ టాపిక్ 26. ఇండియా బికమ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్. ఇండియా ఫిష్ ప్రొడక్షన్లో నంబర్ 3 ప్లేస్కి వచ్చింది. చైనా ఇంకా మొదటి స్థానంలోనే ఉంది మరియు ఇండోనేషియా 2వ స్థానంలో ఉంది. ఇక్కడ జనవరి 2026 కరెంట్ స్టేటస్ ప్రకారం మన ఇండియా యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ 15.2% పెరిగాయి మరియు ఎక్స్పోర్ట్ వాల్యూ $9.2 బిలియన్ క్రాస్ చేసింది. ఇది ఫిషర్మెన్ ఇన్కమ్కి, రూరల్ ఎకానమీకి, ఎక్స్పోర్ట్స్కి చాలా యూస్ఫుల్ అండ్ దీనివల్ల బ్లూ ఎకానమీ బలోపేతమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ చూద్దాం. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ 15.2%. నెక్స్ట్ టాపిక్ 27. ఇండియా ఓపెన్ 2026 బ్యాడ్మింటన్. ఈ ఇండియా ఓపెన్ వెన్యూ వచ్చేసి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, న్యూఢిల్లీ. అండ్ ఈ టోర్నీలో విజేతల పేర్లు నోట్ చేసుకోండి. మెన్స్ సింగిల్స్ విన్నర్ లిన్ చున్ యీ ఫ్రమ్ తైవాన్ అండ్ రన్నర్-అప్ జోనథన్ క్రిస్టీ ఫ్రమ్ ఇండోనేషియా. నెక్స్ట్ విమెన్స్ సింగిల్స్ విన్నర్ అన్ సే యుంగ్ ఫ్రమ్ సౌత్ కొరియా అండ్ రన్నర్-అప్ చెన్ యూ ఫెయ్ ఫ్రమ్ చైనా. Then next, men's doubles winners Liang Weiqing and Wang Chang from China, and women's doubles winners Lu Sengshu and Tan Ning from China. Okay students, event, venue, winners compulsory remember cheskondi. Next, topic 28 nu chuddam. Ade new semiconductor plant in Gujarat. Ee plant location vachesi ఢోలేరా స్మార్ట్ సిటీ, గుజరాత్. అండ్ దిస్ ప్రాజెక్ట్ బై టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ తైవాన్ కంపెనీ PSMC. ఈ ప్రాజెక్ట్ గోల్ చూసుకుంటే ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడం అండ్ ఇంపోర్ట్స్ రెడ్యూస్ చేయడం. దీనివల్ల ఇండియా ఎలక్ట్రానిక్స్లో స్వయం సమృద్ధి సాధిస్తుంది. నెక్స్ట్ టాపిక్ 30. నేషనల్ స్టార్టప్ పాలసీ ఫోకస్ ఆన్ డీప్ టెక్. ఫస్ట్ ఇక్కడ మనం డీప్ టెక్ అంటే ఏంటో చూద్దాం. డీప్ టెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, బయోటెక్నాలజీ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే శాస్త్రీయ ఆవిష్కరణలు లేదా ఇంజనీరింగ్ సమస్యలపై ఆధారపడే టెక్నాలజీ. ఇవి కేవలం యాప్స్ లాంటివి కాకుండా సమాజంలోని సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తాయి. అండ్ దీని యొక్క గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ టాపిక్ 30. ఇండియన్ నేవీ న్యూ వార్షిప్. అదే INS సంధ్యాయక్. ఈ వార్షిప్ విశాఖపట్టణంలో కమిషన్ చేశారు. ఇది ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజల్. అంటే ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించి సముద్రపు లోతుల్ని మ్యాపింగ్ చేయడంలో నావిగేషన్ సేఫ్టీ కోసం నావికాదళానికి కీలక సమాచారం అందిస్తుంది. అలాగే యుద్ధ సమయంలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి డేటా ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం టాపిక్ 31 చూద్దాం. అదే యునెస్కో నామినేషన్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. భారత ప్రభుత్వం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా కోసం ప్రతిపాదించింది. ఇందులో శివనేరి, లోహగఢ్, రాయగఢ్, సింధుదుర్గ్ వంటి 12 కోటలున్నాయి. ఇవి ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనిక వ్యూహాలకు నిదర్శనం. దీని యొక్క గోల్ ఇండియన్ హెరిటేజ్కి గ్లోబల్ రికగ్నిషన్ రావటం. దెన్ నెక్స్ట్
టాపిక్ 32 నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అప్డేట్. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ను స్ట్రెంగ్తన్ చేయటం అండ్ బ్యాంక్స్, పవర్ గ్రిడ్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ని AI ద్వారా 24/7 మానిటర్ చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు. మరియు ప్రభుత్వం సైబర్ సురక్షిత్ భారత్లో భాగంగా దీనిని తీసుకొచ్చింది. నెక్స్ట్ టాపిక్ 33 ఇండియా-జపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ January 15, 2026న సైన్ చేశారు. దీని మెయిన్ ఫోకస్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అంటే జపాన్ సహాయంతో మన నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలలో భారీ రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. దీనికి జపాన్ సుమారు $2.2 బిలియన్ ఆర్థిక సహాయం అందిస్తోంది. నౌ టాపిక్ 34 దట్ ఈజ్ RBI డిజిటల్ రూపీ ఎక్స్పాన్షన్. ఇప్పుడు డిజిటల్ రూపీ పర్సన్-టు-పర్సన్ పేమెంట్స్కి, హోల్సేల్ ట్రాన్సాక్షన్స్కి కూడా యూజ్ అవుతోంది. అండ్ అలాగే దీనిని ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్లో కూడా వాడుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ లేకపోయినా బ్లూటూత్ లేదా NFC ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది క్యాష్కి ఆల్టర్నేటివ్గా మారుతోంది. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ ప్రోగ్రామబుల్ మనీ ఆల్సో. అంటే నిర్దేశించిన పనులకే ఆ డబ్బు ఖర్చయ్యేలా లాక్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ 35 గురించి చూద్దాం. అదే EV మిషన్ ఫేమ్ 3 స్కీమ్. ఫస్ట్ ఇక్కడ ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ భారత ప్రభుత్వం మరియు అదానీ టోటల్ ఎనర్జీస్, టాటా పవర్ వంటి కంపెనీలు కలిసి దేశవ్యాప్తంగా 50,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇక్కడ బడ్జెట్ అబౌట్ 10,000 crore రూపీస్. దీని యొక్క గోల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేయటం, పొల్యూషన్ రెడ్యూస్ చేయటం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ 36 చూద్దాం. డిజిటల్ సెన్సస్ 2026. ఇక్కడ సెన్సస్ అంటే జనాభా గణన, అంటే పాపులేషన్ మరియు సోషియో ఎకనామిక్ డేటా కలెక్ట్ చేయటం. ఇది ఏప్రిల్ 2026లో స్టార్ట్ అయ్యే అవకాశముంది. దిస్ విల్ బీ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. అండ్ ఇందులో అరౌండ్ 30 lakh ఎన్యూమరేటర్స్, ట్యాబ్స్, మొబైల్ యాప్స్ యూజ్ చేసే అవకాశముంది. ప్రజలు స్వంతంగా యాప్ ద్వారా డేటా ఇచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ టాపిక్ 37 చూద్దాం. క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్లో ఇండియా ర్యాంక్ గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. ప్రెజెంట్ ఇండియా ర్యాంక్ 23rd. ప్రీవియస్ ర్యాంక్ అంటే గత ఏడాది 10th ప్లేస్లో ఉండేది. అసలు మన ర్యాంక్ తగ్గటానికి రీజన్స్ ఏంటంటే కోల్ యూసేజ్ అండ్ హై ఎమిషన్స్ వల్ల ర్యాంక్ డౌన్ అయింది. అంటే ఇండియా బొగ్గు వినియోగాన్ని తగ్గించే సరైన ప్లాన్ ఇంకా లేకపోవడం మరియు ఎమిషన్స్ పెరగడం మొదలైన అంశాల వల్ల ర్యాంక్ 13 స్థానాలు దిగజారింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ 38 WHO హెల్త్ రిపోర్ట్ ఆన్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో ఇండియా స్కోర్ 60-65 అవుట్ ఆఫ్ 100గా ఉంటూ మిడిల్లో ఉంది. అండ్ WHO రిపోర్ట్ ప్రకారం ఇండియాలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్, BP కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ రిపోర్ట్లో టాప్ పర్ఫార్మర్స్ యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఫ్రాన్స్. అలాగే లీస్ట్ పర్ఫార్మర్స్ సుడాన్, ఛాడ్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, ఇవి క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ 39 న్యూ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్. భారత్ తన డిఫెన్స్ ఎగుమతుల టార్గెట్ని 35,000 crores పెంచింది. ఇక్కడ మెయిన్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మనం ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్స్ మరియు తేజస్ ఫైటర్ జెట్స్ని ఫిలిప్పీన్స్, ఆర్మేనియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దీనివల్ల భారత్ గ్లోబల్ డిఫెన్స్ హబ్గా మారుతుంది మరియు ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్కి అండ్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్కి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ 40 2026 సంవత్సరాన్ని ఇస్రో ఒక అత్యంత కీలకమైన మిషన్తో ప్రారంభించింది. అదే PSLV C62. దీని గురించి పరీక్షల్లో అడిగే ప్రతి పాయింట్ ఇక్కడుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ముందుగా
లాంచ్ డేట్. ఇది జనవరి 12, 2026న శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించబడింది. ఇప్పుడు ప్రైమరీ శాటిలైట్ గురించి. దీని ప్రధాన శాటిలైట్ EOS-N1. దీనికే అన్వేష అని కూడా పేరు. ఈ శాటిలైట్ను DRDO రూపొందించింది. ఇప్పుడు పర్పస్ అంటే దీని ఉపయోగం. ఇది ఒక హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. అంటే ఇది సరిహద్దు ప్రాంతాలను అంటే బార్డర్ సర్వేలెన్స్ కోసం అత్యంత స్పష్టంగా నిఘా ఉంచడానికి మరియు శత్రువుల కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కో-ప్యాసింజర్స్ గురించి. ఈ మిషన్లో మొత్తం 15 ఇతర ఉపగ్రహాలను కూడా పంపారు. వాటిలో ఒకటి చాలా స్పెషల్. బెంగళూరు స్టార్టప్ ఆర్బిటైడ్ రూపొందించిన ఆయుల్శాట్. ఈ ఆయుల్శాట్ యొక్క పర్పస్ ఏమిటంటే అంతరిక్షంలోనే ఉపగ్రహాలకు ఇంధనం నింపే అంటే ఇన్-ఆర్బిట్ రీఫ్యూయలింగ్ టెక్నాలజీని పరీక్షించడం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ నోట్, ఎగ్జామ్స్ పాయింట్. ఈ మిషన్లో థర్డ్ స్టేజ్లో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల శాటిలైట్స్ ఇంటెండెడ్ ఆర్బిట్కి చేరలేదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ 41 చూద్దాం. నేషనల్ వాటర్ మిషన్ జల్ శక్తి అభియాన్. దీని పేరు జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2026. దీని ప్లాన్ ఏంటంటే వాననీటిని నిల్వ చేసేలా అమృత్ సరోవర్లను ప్రతి జిల్లాలో కనీసం 85 నిర్మించాలని లక్ష్యం. అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేసేలా అమృత్ సరోవర్స్ అంటే చెరువులను నిర్మిస్తారు. నెక్స్ట్ టాపిక్ 42. న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్. ఇండియాలో పాత బ్రిటిష్ చట్టాల బదులు జూలై 1, 2024 నుండి మొదలైన BNS భారతీయ న్యాయ సంహిత, BNSS భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, BSA భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు 100% పోలీస్ స్టేషన్లలో అమలవుతున్నాయి. అలాగే 95% FIRలు డిజిటలైజ్ అయ్యాయి. సో స్టూడెంట్స్, దీనివల్ల న్యాయ ప్రక్రియ వేగం పెరిగింది. నెక్స్ట్ టాపిక్ 43. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ పోషణ్ 2.0. జనవరి 2026లో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ 2.0 పురోగతిపై ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. దీనిలోని ముఖ్యాంశాలు ఇవే: స్టంటింగ్ 2% పర్ ఇయర్ రెడ్యూస్ చేయడం, అనీమియా 3% పర్ ఇయర్ రెడ్యూస్ చేయడం, అండర్ న్యూట్రిషన్ను ఏటా 2% తగ్గించడం, లో బర్త్ వెయిట్ అంటే తక్కువ పుట్టుక బరువు ఏటా 2% తగ్గించడం. జనవరి 2026 నాటి గణాంకాలు చూసుకుంటే వేస్టింగ్ అంటే బలహీనత 5 ఏళ్లలోపు పిల్లల్లో వేస్టింగ్ శాతం 5.46%కి తగ్గింది. అండర్ వెయిట్ అంటే పిల్లల్లో తక్కువ బరువు సమస్య 15.93%కి పరిమితమయ్యింది. నెక్స్ట్ టాపిక్ 44. నేషనల్ టూరిజం ఇయర్ క్యాంపెయిన్ 2026. ప్రభుత్వం 2026 సంవత్సరాన్ని పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే కొత్త సంవత్సరం మొదటి రోజైన జనవరి 1 నుండే ఈ గ్లోబల్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు. దీనిని ప్రధాని మోదీ తన సందేశం ద్వారా పర్యాటక విప్లవంగా అభివర్ణించారు. మరియు 2026 సంవత్సరాన్ని నేషనల్ టూరిజం ఇయర్గా ప్రకటించారు. దీని థీమ్ చలో ఇండియా. ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం డయాస్పోరా పవర్. అంటే ప్రతి భారతీయుడు అంటే NRI లేదా భారతీయ పౌరుడు కనీసం 5 విదేశీ స్నేహితులను భారతదేశానికి రప్పించాలనేది దీని టార్గెట్. అలాగే మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ టాపిక్ 45. మేజర్ అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్. అంతర్జాతీయ నియామకాలు మరియు పదవుల పరంగా జనవరి 1, 2026న ఒక కీలక మార్పు జరిగింది. అది జనవరి 1, 2026 నుండి బ్రిక్స్ కూటమి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధికారికంగా స్వీకరించింది. 2025లో అధ్యక్షుడిగా ఉన్న ఎథియోపియా నుండి బ్రెజిల్ ఈ బాధ్యతలను తీసుకుంది.
ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ చూస్తే 2026లో జరగబోయే 18th బ్రిక్స్ సమ్మిట్కి బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ టాపిక్ 46 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. ఇందులో WTT స్టార్ కాంటెండర్ ఈవెంట్. ఇక్కడ WTT అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్. ఇందులో స్టార్ కాంటెండర్ అనేది చాలా హై లెవెల్ టోర్నమెంట్. మన మనికా బత్రా గారు ఇందులో బ్రాంజ్ మెడల్ సాధించి తన వరల్డ్ ర్యాంకింగ్ను 24వ స్థానానికి మెరుగుపరుచుకున్నారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ 47 న్యూ లేబర్ కోడ్స్ అప్డేట్. ఈ అప్డేట్లో 4 మేజర్ లేబర్ కోడ్స్ వేజ్, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అమలులోకి రాబోతున్నాయి. దీని యొక్క మెయిన్ గోల్ వర్కర్స్ ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయడం అండ్ లేబర్ రిఫార్మ్స్. వర్కింగ్ అవర్స్ మరియు గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్కి సామాజిక భద్రత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ ఫండ్ మరియు 4 రోజుల పనిదినాల ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నెక్స్ట్ టాపిక్ 48 నేషనల్ హెల్త్ మిషన్ ఫండింగ్. బడ్జెట్లో NHMకి ఫండ్స్ను 12.5% పెంచి మొత్తం 38,500 కోట్లకు చేర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను డిజిటలైజ్ చేయడం. ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ అనేది దీని లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ 49 రిన్యూవబుల్ ఎనర్జీ మైల్స్టోన్. ఇండియా క్రాస్డ్ 180 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. ఇందులో ఇంప్రూవ్మెంట్స్ చూస్తే సోలార్ ఎనర్జీలో రాజస్థాన్, విండ్ ఎనర్జీలో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నాయి. 2030 కల్లా 500 గిగావాట్స్ చేరుకోవడమే మన లక్ష్యం. ఇందులో సోలార్ ఎనర్జీ ఒక్కటే 90 గిగావాట్స్ పైగా ఉండటం విశేషం. ఇప్పుడు మనం జాన్యువరి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ టాపిక్ చూద్దాం. అది టాపిక్ 50 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ దావోస్, స్విట్జర్లాండ్. ఈ సమ్మిట్ యొక్క థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్. ఇందులో మెయిన్గా AI రెగ్యులేషన్ మరియు క్లైమేట్ చేంజ్పై చర్చించారు. ఇండియా ఒక భారీ డెలిగేషన్ను పంపి పెట్టుబడులను ఆహ్వానించింది. ఇండియాకు చెందిన UPI మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. సో ఫ్రెండ్స్, ఇవే జాన్యువరి 2026 టాప్ 50 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ 25 to 50. స్టూడెంట్స్, వీటిని మరోసారి రివైజ్ చేయండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయండి అండ్ ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ చేయండి. మీకు ఫుల్ జాన్యువరి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.